ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేశారు ఉడిపి పెజావర్ మఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థస్వామివారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి తరపున వారికి నమస్సులు తెలియచేస్తూ మరొక్కమారు భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీమన్ నేలమావు మఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద భారతీ స్వామివారు, వారికి కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి తరపున కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మాత్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారు. దంపతులిరువురికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మాత్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో భక్తుల్ని అనుగ్రహించేందుకు విచ్చేసినటువంటి మాధవానంద భారతీ స్వామి వారిని భక్తులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ. ఈరోజు మనందరూ సీతారాముల దీన్ని చూసాం మేమందరూ. అంటే ఈ ధర్మ కార్యంలో మేమందరూ ఎత్కించి భాగవహించి దాంట్లో పుణ్యాన్ని సంపాదించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అంటే శాస్త్రం చెప్తుంది నలుగురు దీంట్లో ఉంటారని. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ తత్వార సమభాగినః అని చెప్పారు. అంటే మేము ఎవరైనా మంచి కార్యాన్ని చేస్తూ ఉంటే దాంట్లో చేసేవాడు, తర్వాత చేయించేవాడు, తర్వాత దాన్ని అనుమోదించేవాళ్ళు, దాన్ని ఇతను చేసేవాళ్ళు అందరూ నలుగురు సమభాగులు అని చెప్తారు. అంటే ఏదైనా మంచి కార్యాన్ని, అంటే ఏదైనా ధర్మ కార్యాన్ని దాన్ని చేస్తూ ఉంటే దాంట్లో మేము భాగవహిస్తే, దాంట్లో సేవ చేస్తే దాంట్లో వచ్చే పుణ్యంలో మనకు కూడా పాలు ఉంటుంది. అంటే మేము కూడా పుణ్యభాజులు అవుతాం. దానికోసం మనందరూ ఈ ధర్మ కార్యంలో ఉన్నాము, ఈ సీతారాముల దీంట్లో ఉన్నాము ఈరోజు. అంటే 17 రోజుల నుంచి ఇక్కడ చాలా విశేషంగా చాలా అద్భుతంగా దీపోత్సవం జరుగుతుంది, కోటి దీపోత్సవం. ఈ కోటి దీపోత్సవం 2012లో శ్రీ భారతీ తీర్థ స్వామి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి వారి చేతిలో లక్ష దీపోత్సవంగా వెలిగింది. ఈరోజు 12 సంవత్సరాల్లో ఇది కోటి దీపోత్సవంగా మారింది. అంటే మేము ఎవరైనా మహాత్ములు వెలిగితే ఏదేం చెప్తే అది వెలుగుతూ పెద్దదైతే పోతుంది తప్ప చిన్నదవ్వదు అని మాటలు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అది దాని నుండి వింటూ పోతే ధర్మ మార్గంలో వెళ్ళొచ్చు. లేకపోతే వాళ్ళ
ఏమంటారు దానికి, వాళ్ళ ఎదురున చెప్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాన్ని మనకి అందిస్తూ ఉంటారు. ఇట్లా చేయండి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తూ వెళ్తూ ఉంటే మనం సరిదారిలో వెళ్ళొచ్చు అని చెప్తారు. వాళ్ళ మాటను గురుగారు ఆశీస్సులను మేము తీసుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో మనం ధర్మ మార్గంలో వెళ్ళొచ్చు, లేకపోతే నాము అధపతనానికి వెళ్ళాలి వస్తుంది. కాబట్టి ఎన్నో గురుగారులు మనకు ఆశీస్సులు ఇస్తూ ఉంటారు, ధర్మ మార్గాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మార్గంలో మేము వెళ్తూ ఉంటే అది మనకి శుభం ఇస్తూ ఉంటుంది, శుభం అవుతుంది మనకి. లేదంటే మేము అధపతనానికి వెళ్తూ పోతాం. కాబట్టి ఈరోజు 17 రోజు ఇక్కడ దీపోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో విశేషంగా కోటి దీపోత్సవం ఈ వర్షంగా జరుగుతూ ఉంది. దాంట్లో మేమందరూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇంకా చౌదరి గారు, నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని అంగభోగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇంకా ముందుగా కూడా వాళ్ళకి ఇది ఇంకా వైభవంగా జరిపించలేలాగా సీతారాముడు అట్లాగే మన జగద్గురు వారు ఆశీస్సు కూడా ఇంకా ఉండాలి అని చెప్తూ, అట్లాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఆశీర్వాదం చేస్తూ ಎಲ್ಲರಿಗೂ మంచిది జరగాలని ఆశిస్తూ మన మాట్లాడడానికి ఇక్కడికే ఆపుతున్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడికి విచ్చేసి అనుగ్రహ భాషిత ఆశీస్సులు అందించినటువంటి పూజ్య శ్రీ మాధవానంద భారతీ స్వామి వారికి నమస్సులు తెలియజేస్తున్నాం.